రామ కథగా మనలో చాలా మందికి తెలుసు. రామానుగ్రహం వలన మనం ఈ రామాయణము కావ్యంగా మనము మనలో చాలా మందికి తెలుసు. వాల్మీకి మహర్షి యొక్క అనుగ్రహంతో కొద్ది కాలం క్రితం ప్రారంభం చేసుకొని బాలకాండ, అయోధ్యకాండ ఈ రెండు కాండలు కూడా పూర్తి చేసుకొని అరణ్యకాండలో ప్రవేశించిన తర్వాత సంస్థ తలపెట్టినటువంటి అక్షర కోటి గాయత్రి జపయజ్ఞము కార్యక్రమం కొరకు ఈ యొక్క రామాయణాన్ని మనం ఎక్కడ ఆపడం జరిగిందో అక్కడి నుండి మళ్ళీ ఈరోజు రామానుగ్రహంతో ప్రారంభం చేసే అవకాశం ఆ రామచంద్రమూర్తి కలిగించినందుకు మనస్ఫూర్తిగా శిరస్సు తాటించి సీతారామ లక్ష్మణ త్రిపులకు ప్రణామాలు సమర్పిస్తూ ఈ రోజు నుంచి ప్రతి ఆదివారము ఇలాగే ఈ సత్సంగం కొనసాగి రామాయణం పూర్తి చేసే ప్రయత్నము, అవకాశము, ఆశీస్సులు అందించమని రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఈ రామాయణాన్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దాం. రామ కథగా మనందరికీ తెలిసిన విషయము, రామాయణము చిన్నపిల్లవాడి దగ్గర నుంచి అందరికీ తెలుసు రామాయణం. కానీ రామాయణంలో చెప్పినటువంటి సూక్ష్మాలు గనక పట్టుకోగలిగితే మానవాళికి ఎంతో ప్రయోజనకరము, ఉపయుక్తము. ఆ సూక్ష్మాలు మనకి రామాయణం చదివితే కానీ, చదివి విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే గాని ఆ సూక్ష్మాలు మనకు అందవు. రావణాసురుడు లంకలో ఉండగా సభ తీర్చి మంత్రిమండలి మధ్యలో దశకంఠుడు సభ నిర్వహణ చేస్తున్నటువంటి సమయంలో ఆయన వద్దకు శూర్పణఖ వచ్చి లక్ష్మణస్వామి తన ముక్కు చెవులు కోసిన విధానము, ఖరదూషణాదులను రాముడు సంహరించిన విశేషము, వార్త, సీతామాత యొక్క సౌందర్యము వివరించి అవన్నీ వర్ణన చేసి రావణుడికి చెప్పింది. అటువంటి స్త్రీ నీకు భార్యగా ఉంటే నువ్వు సంతోషిస్తావని ఆనందంతో నీకు చెప్దామని వచ్చాను. కాబట్టి రాముణ్ణి నువ్వు జయించలేవు, ఎందుకంటే ఖరదూషణాదులను సంహరించాడు, ఒక్కడే 14,000 మందిని సంహరించాడు. కాబట్టి రాముణ్ణి నువ్వు జయించలేవు, ఆయన్ని మానసికంగా కృంగదీయిస్తే జయించడం సాధ్యం. కాబట్టి అత్యంత ప్రియమైనటువంటి రాముడికి అత్యంత ప్రీతికరమైనటువంటి తన భార్యను కనుక నువ్వు అపహరించుకొని తీసుకొని వస్తే కృంగి కృషించినటువంటి రాముణ్ణి జయించడం నీకు తేలికవుతుంది అని ఆవిడ చెప్పినటువంటి మాట విని రావణుడు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు రావణుడి ఆలోచన ఎలా ఉన్నాయట? తతఃశూర్పణఖా వాక్యం తత్కృత్వా రోమహర్షణం సచివాన్ అభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామసః. శూర్పణఖ యొక్క వాక్యములను విన్నటువంటి వాడై, రావణుడు అంటే మీకు గతంలో కూడా మనవి చేశాను, రాక్షసుడు అంటాం మనం. కానీ రాక్షసుడు సినిమాల్లో చూపించినట్లుగా కోరలు, కొమ్ములు, నల్లటి శరీరాలు ధరించి ఉండరు.
మానవుల్లో కూడా రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటుంది. అదొక ప్రవృత్తి. కామవశుడై కామాతురానాం నభయం న లజ్జ అంటుంది శాస్త్రం. కాబట్టి లజ్జా విహీనుడై రాముడంటే భయరహితుడై అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అధ్యాత్మ రామాయణం దీని విశ్లేషణ వేరే విధంగా చేస్తుంది అనుకోండి. అధ్యాత్మ రామాయణంలో రావణుడికి ముందే తెలుసు ఎప్పుడెప్పుడు ఈ శరీరం నుంచి ముక్తి కలుగుతుందా, వైకుంఠానికి జయ విజయులు కదా వాళ్ళు. అందువల్ల రాముడు వచ్చేస్తాడు, నేను సీతను తీసుకొస్తే గానీ రాముడు రాడు. కాబట్టి రాముడు రావాలి, రాముడి చేతిలో నేను మరణం పొందాలి, పొందితే గానీ నాకు ఈ జన్మ నుంచి ముక్తి కలగదు. కాబట్టి త్వరగా చేద్దామనే ఆలోచనతో రావణుడు అంతటి వాడు ఆలోచిస్తున్నాడు సీతమ్మ వారు విషయంలో. సచివాన్ అభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా, మంత్రులతో చర్చించి ఏమి కార్యం చెయ్యాలా, దోషాణం చ గుణానాం చ సంప్రదార్య బలాబలం, తన యొక్క బలమును రాముడి బలాన్ని అందులో ఆ నిర్ణయంలో ఉన్నటువంటి గుణమును దోషాన్ని కూడా ఆయన విశ్లేషణ చేసుకొని, అంటే సీతమ్మ వారిని ఎత్తుకురావడం నా అంతటి వాడు దొంగతనం చేయడమా అనిపిస్తుంది కదండి. అందువల్ల ఆ ఆలోచనలు కూడా చేసుకొని దోషాణా అనే అనాలోచితంగా చేసినటువంటి చర్య కాదు అని వాల్మీకి మహర్షి హృదయం అది ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నట్ట. దోషాణాంచ గుణానాంచ సంప్రదార్య బలాబలం ఇది కర్తవ్యమిత్యేవ, ఇది నేను చేయవలసినటువంటి పని. ఇత్యేవ అంటే ఇదే, ఇంకా వేరే మార్గం లేదంటే ఏమిటి, ఎత్తుకురావడమే, సీతమ్మ వారిని ఎత్తుకుని రావడమే మార్గం తప్ప నాకు వేరే మార్గం లేదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి వాడై, ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి వాడై స్థిర బుద్ధి స్థితో రమ్యాం యానశాలాం జగామహ, వెంటనే ఆయన అశ్వశాలకు వెళ్ళాట. వెళ్ళి తన యొక్క సారథితో చెప్పాడు, రథాన్ని సిద్ధం చెయ్యి, మనం బయటికి వెళ్ళాలి అని. కార్ డ్రైవర్ చెప్తాను చూడండి, కార్ తీయండి అని. అలాగా రథం సిద్ధం చెయ్యి, బయటికి వెళ్ళాలి అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో కాంచనం రథమాస్తాయ కామగం రత్నభూషితం, ఆయన దగ్గర ఒక బంగారు రథం ఉన్నదట. ఆ రథము యజమాని కోరికలను అనుసరించి ప్రయాణం చేయగలిగినటువంటి రథం. ఇంకా అటువంటి కారు మన సైంటిస్ట్ ఇంకా కనిపెట్టలా. అంటే ఆటోమేటిక్ గా ఫీచర్స్ అన్ని కూడా మైండ్ కంట్రోల్డ్, మెషిన్ కంట్రోల్ ప్రస్తుతానికి ఉన్నాయి. నాకు చలిగా ఉన్నది అంటే టెంపరేచర్ హీటర్ ఆన్ చేయి, వేడిగా ఉన్నది అంటే ఏసీ ఆన్ చేయి అని మనం చెప్తే డ్రైవర్ ఆన్ చేస్తే, అది సెట్ చేస్తే అప్పుడు మనకి ఆ వాతావరణం అనుకూలంగా ఉంటున్నది. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటిది అందులో కూర్చున్నటువంటి వారి మనస్సుకు అనుగుణంగా ఉన్నటువంటి రథము. అటువంటి రథాన్ని సిద్ధం చేయించుకున్నాడు. విద్యున్ మండలవాన్ వేగం మేఘ సబలాక ఇవాంబరే, ఆ రావణాసురుడు ఆ రథాన్ని ఎక్కాడు. ఎక్కి మేఘమండలంలో ప్రయాణం ప్రారంభం చేసి వెళ్తున్నట్ట. వెళుతూ నాగై సుపర్ణైర్ గంధర్వై కిన్నరైశ్చ సహస్రశ అజైర్ వైఖానసై మాషై బాలికల్యైర్ మరీచిపై, వేల కొలదిగా ఉన్నటువంటి నాగులను, గంధర్వులను, గరుడ పక్షులను చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆకాశంలో ఆయన వెళుతూ ఉంటే బ్రహ్మమానస పుత్రులు, వైఖానసులు అంటే ఆ బ్రహ్మమానస పుత్రులు కూడా ఆకాశంలో సంచరించేస్తున్నారు. వారిని చూసుకుంటూ వెళుతున్నాడు. దేవతలు, ఆహార నియమాలు పాటించేటువంటి ఋషులు, మహర్షులు, వారందరినీ కూడా చూసుకుంటూ ఆయన వెళుతున్నాడు. అత్యంత నియతాహారై శోభితం పరమర్షిభి చితకామైశ్చ సిద్ధైశ్చ చారణైర్ అపిశోభితాం, జితేంద్రియులైనటువంటి సిద్ధులు ఆయన పెడుతున్నటువంటి మార్గంలో కనబడ్డారు. కానీ ఆ రావణాసుడి దృష్టి అంతా కూడా సీతమ్మ వారి మీద ఉన్నది, రాముడి మీద ఉన్నది. కాబట్టి పాండురాని విశాలాని దివ్యమాల్యయుతాని చ తుర్యగీతాభిష్టాని విమానాని సంతత, ఆయన వెళుతున్నటువంటి దారిలో దివ్యమాలతో అలంకరించబడినటువంటి తెల్లటి విమానాలు కనబడ్డాయి ఆయనకి. వాటిలో లోకాలను జయించినటువంటి మహర్షులు తపోలోక మహిమలతో, తమ యొక్క తపస్సు మహిమలతో స్వేచ్ఛగా పయనిస్తున్నటువంటి వారందరిని కూడా దర్శనం చేసుకుంటూ, వారందరినీ చూసుకుంటూ, కనువిందుగా ఉన్నటువంటి సెలయేళ్లను చూస్తూ
నగరాలు దాటుకుంటూ అతను ముందుకు వెళ్తున్నాడు. తత్ర పశ్చాత్ నమేఘాభ్యాం న్యగ్రధోం ఋషిభిర్వతాం సమంతాద్యశ్చతా శాఖ శతయోజనమాయిత. అక్కడ వెళ్తున్నప్పుడు దారిలో ఆయన ఒక మర్రి చెట్టును చూశాడట. ఈ మర్రి చెట్టు శతయోజనముల దూరము విస్తరించి ఉన్నది. అటువంటి మర్రి చెట్టును రావణాసురుడు చూశాడు అంటారు మహర్షి ఇక్కడ. ఇది గజకచ్చపములు అని గరుత్మంతుడు అమృతం తేవడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆయనకి ఆకలి వేస్తే అక్కడ ఒక ఏనుగు, గజకచ్చపములు అంటే తాబేలు, ఏనుగు, ఈ రెండు పూర్వకాలంలో అవి రాక్షసులుగా ఉండి శాపవశాత్తు తాబేలు ఏనుగయి ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంటే వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి వనంలో కలిగిన ప్రాణులన్నిటికీ కూడా హాని ఏర్పడుతున్నదని కశ్యపుడు చెప్తాడు. నువ్వు వాటిని తిను, ఆహారం తింటే నీకు బలం వస్తుంది, ఆ బలంతో నువ్వు వెళ్ళి అమృతాన్ని తేగలుగుతావు అని. కాబట్టి ఆ గజకచ్చపాలను చేతిలో పట్టుకుని తిందామని చెప్పి ఒక మర్రి చెట్టు మీద వాలాట. వాలితే ఆ 100 యోజనముల మర్రి చెట్టు కూడా గరుత్మంతుడి బలానికి విరిగిపోయింది కొమ్మ. ఆ విరిగిపోయిన కొమ్మ కింద ఉన్నటువంటి మహర్షుల మీద పడితే వారందరూ మరణిస్తారని ఆయన గజకచ్చపాలను ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో ఆ విరిగిన కొమ్మని పట్టుకున్నాడు. పట్టుకొని అక్కడి నుంచి ఎగిరి కొన్ని వందల యోజనాల దూరం వెళ్ళి ఆ విరిగినటువంటి ఒక కొమ్మతో అక్కడ మహర్షులను హింసిస్తున్నటువంటి కిరాతులను చంపి ఆ తర్వాత ఆయన ఆ యొక్క గజకచ్చపాలను భోజనం చేసి స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చి అది పంచడం జరుగుతుంది. అటువంటి మర్రి చెట్టు, దాని పేరు సుభద్రము. ఆ సుభద్రము అనేటువంటి మర్రి చెట్టును కూడా రావణుడు చూశాడు అంటున్నారు. ఏమండి, అంత పెద్ద చెట్టు ఉంటుందా అని ప్రశ్న. మనకి సందేహాలు ఫస్ట్ వస్తాయి కదండి, సందేహాలు. ఎందుకంటే బ్రిటిష్ వారు మనకు చేసినటువంటి ద్రోహం ఏమిటంటే పెద్ద ద్రోహము. కోహినూరు వచ్చి ఎత్తుకుపోయారు, లేదా మన సంపదంతా దోచుకుపోయారు. అవన్నీ పెద్ద ద్రోహాలు కాదు. వారు చేసిన పెద్ద ద్రోహం ఏంటంటే మన మీద మనకి నమ్మకం లేకుండా చేసేశారు. ఇక్కడే మహబూబ్ నగర్ దగ్గర 3 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఒక మర్రి చెట్టు ఉన్నది. ఇటువంటి మర్రి చెట్లు దేశంలో చాలా ఉన్నాయి. అప్పట్లో ఇది 100 యోజనలు విస్తీర్ణం కలిగినటువంటి మర్రి చెట్టు. సరే, అలా వెళ్తూ వెళ్తూ చూస్తూ ఉన్నాడు. చూస్తూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళి అక్కడ రావణాసురుడు తంతు గత్వా పరంపారం సముద్రస్య నదీపతి, సముద్రం యొక్క అవతల తీరానికి చేరి అక్కడ అత్యంత రమ్యమైనటువంటి ఒక ఆశ్రమాన్ని చూశాడు. చూసి అక్కడ దింపాట రథాన్ని. దింపి తత్ర కృష్ణాజినం ధరం కృష్ణాజినధరం జటావల్కలధారిణం ప్రదర్శ నియతాహారం మారీచం నామ రాక్షసం. అక్కడ ఆయన ఒకరిని చూశాడు. ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమంలో జటాధారి అయి ఆహార పానీయములను నియంత్రించి వాటి యందు నియంత్రణ పాటిస్తూ జీవిస్తున్నటువంటి మరీచుడు అనేటువంటి రాక్షసుడి దగ్గరికి వచ్చాడు రావణాసుడు. ఇక్కడ మరీచుడు వెంటనే రావణుడు రాగానే రాక్షసుడు, రాక్షస ప్రభు మారీచుడు మనకు తెలుసు. గతంలో బాలకాండలో కూడా మనం ఈ మారీచుడిని చూశాం. బాలకాండలో రాముల వారు యాగరక్షణ సమయంలో, విశ్వామిత్రుడు యాగరక్షణ సమయంలో మారీచ సుబాహులు అనేటువంటి 2 రాక్షసులు వచ్చారు. వాటిలో సుబాహుని సంహరించి మారీచుడిని దూరం పడేటట్టుగా బాణప్రయోగం చేసి రామచంద్రమూర్తి వెళ్ళగొట్టాడని మనం విన్నాం. కాబట్టి ఆ మారీచుడిని ఇప్పుడు కలవడానికి వచ్చాడు. రావణుడు మారీచుడి దగ్గరికి వచ్చాడు. రాజప్రభువు కాబట్టి త్వం స్వయం పూజయిత్వా భోజనేన ఉదకేన చ, ఆయనకి అర్ఘ్యపాద్యాలన్నీ కూడా అర్పణ చేశాడు. చేసి నమస్కారం చేశాడు. చేసి కచ్చిత్ కుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర ఏనార్థేన పునస్త్వం తూర్ణమేవ విమాగత. అంతా కుశలమే కదా రాజా, లంకలో అందరూ క్షేమంగానే ఉన్నారు కదా, మీరు ఇంత దూరం మీరెందుకు వచ్చారు, మీ రాకకు కారణం ఏమిటి తెలపవలసింది అని ఆ మరీచుడు రావణుణ్ణి కోరాడు. కోరగానే మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషత, ఓ మారీచ
నేను చెప్పబోయే మాటలు విను. ఆర్తోస్మి, ఆర్తితో వచ్చాను నీ దగ్గరికి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భరతర్షభ చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఆర్తితో నన్ను కోరిన వారిని, జిజ్ఞాసతో అంటే తెలుసుకోవాలని, నా గురించి తెలుసుకోవాలని, నేనేమిటి, అసలు భగవంతుడు ఏమిటి, భగవతత్వం ఏమిటి అని తెలుసుకోవాలని కొంతమంది ఉంటారు. అవుట్ ఆఫ్ ఇంక్విజిటీ అండ్ క్యూరియాసిటీ అంటాం మనం దాన్ని. ఆ ఇంక్విజిటీ క్యూరియాసిటీ తోటి తెలుసుకోవాలనే వాళ్ళకి కూడా నేను సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. నాయందు ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళని ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి. అర్థార్థి అంటే ఊరికే కోరికలతోటి, నాకు ఈ కోరిక కావాలి, నాకు కొడుకు పుడితే నేను ఇది చేస్తాను, నా కూతురు పెళ్ళి అయితే ఇది చేస్తాను, నా కొడుకు ఉద్యోగం వస్తే నేను చేస్తాను, నాకు ప్రమోషన్ వస్తే నేను చేస్తానని భగవంతుడి దగ్గరికి డీల్ సెటిల్మెంట్ కోసం వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా ఆయన కరుణ చూపిస్తాట. అలాంటి వాళ్ళని కూడా ఆయన నేను కాపాడుతూ ఉంటాను అన్నాడు. కాబట్టి ఆర్తితో వెళ్ళినా భగవంతుడి దగ్గరికి, జిజ్ఞాసతో వెళ్ళినా భగవంతుడి దగ్గరికి, అర్థార్థి జ్ఞానేచ, జ్ఞానముతో వెళ్ళిన అంటే నా జ్ఞానము కొరకు వెళ్ళిన, భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళిన, ఏ స్థితిలో ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళందరినీ నేను కాపాడుతూ ఉంటాను. అట్లాగా ఆర్తితో ఎవరైనా మన దగ్గరికి వచ్చినా మానవులు మనం కూడా కరుణించి ద్రవించి వాళ్ళకి కావాల్సినటువంటి సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆర్తోస్మి అన్నట్ట రావణాసుడు అంతటి వాడు మారీచుతో మాట్లాడుతూ ఆర్తోస్మి అన్నాడు. ఆర్తితో వచ్చానయ్యా నీ దగ్గరికి, వచ్చి చెప్పాట. చతుర్దశ సహస్రాణి రాక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధలక్షాణాం కరచిత్తానువర్తినాం. 14,000 మంది రాక్షసులు, కరదూషణాదులు, వారందరినీ కూడా రాముడు నిష్కారణంగా యుద్ధంలో చంపేశాడయ్యా. వారు ఆయన యందు ఏ విధమైనటువంటి దోషము చేయలేదు, కానీ నిష్కారణంగా చంపేశాడు. చతుర్దశ సహస్రాణి రక్షసాం ఉగ్రతేజసాం నిహతాని శరైస్తీక్ష్ణై మనుష్యేణ పదాతిన. ఒక మనిషిట, ఒక మానవుట, ఖరశ్చ నిహత, కరుణ్ణి చంపేశాడు. సంఖ్యే దూషణశ్చ నిపాతిత, దూషణుడిని కూడా చంపేశాడు. హతశ్చ త్రిశిరాశ్చాపి, త్రిశురుణ్ణి కూడా చంపేశాడు. దండకాకృత, ఈ దండకారణ్యంలో నిర్భయ దండకాకృత, అసలు రాక్షసులు అంటే భయం లేకుండా చేసేసాడయ్యా రాముడు అనేటువంటి మానవుడు ఒకరు వచ్చి. ఈ విధంగా ఎలా ఉంటుందో చూడండి. దీన్ని సెలెక్టివ్ నెరేటివ్ అంటాం మనం. అందుకని చెప్పుడు మాటలు వినకండి అని వాల్మీకి మహర్షి రామాయణంలో మనకి ప్రత్యక్షంగా ఏది కూడా ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పరు. మహర్షి పలు సందర్భాల్లో మీకు మనవి చేశాను నేను. మహర్షి ఎప్పుడు కూడా ఇలాంటి వాడు అంటాడు అంతే. అలాంటి వాళ్ళలాగా మీరు ఉండాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాలి, అది మనకి వదిలేశారు తప్ప. పిత్రా నిరస్త అని రావణాసుడు చెప్తున్నాడు. అసలు జరిగిన వృత్తాంతం అంతా మనకు తెలుసు. అక్కడ ఏం జరిగిందో, కరుడు దూషణుడు ఎందుకు సంహరించబడ్డారో, శూర్పణఖ యొక్క కామ వాంఛ ఎటువంటిదో, అధర్మాన్ని ప్రేరేపిస్తూ రామ లక్ష్మణుల మీదకి ఏ విధంగా ఆవిడ దూసుకొచ్చిందో, ఇవన్నీ కూడా అందులో మనం చూస్తూనే ఉన్నాం. తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు రాక్షస స్వభావం కలిగినటువంటి వారు తమకు అనుకూలంగా మరల్చుకొని ఎలా చెబుతారు అనేటువంటిది మహర్షి వర్ణిస్తున్నారు. ఇక్కడ రావణుడు చెప్తున్నాడు, నిష్కారణంగా కొట్టేశారయ్యా కరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశురుణ్ణి, 14,000 మంది రాక్షసుల్ని కూడా నిష్కారణంగా కొట్టేశాడా రాముడు అని రాముణ్ణి దూషణ చేస్తున్నాడు. పిత్రా నిరస్త, పిత్రా నిరస్త అంటే తండ్రితో వెళ్ళగొట్టబడినటువంటి వాడు. ఇంట్లోంచి వెళ్ళగొడుతుంటాడు చూడండి తండ్రి. కొడుకు కనుక అప్రయోజకుడై, దుష్టుడై, దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడైనా తల్లిదండ్రులు తొందరగా ఒక పట్టాన్ని వెళ్ళగొట్టరు. ఫోన్లే పాపం ఉంటాడులే, వాడే నేర్చుకుంటాడులే, వాడే తెలుసుకుంటాడులే, మన కర్మ ఇలా ఉందిలే అని చదువుకుంటారు తప్ప, ఇక దుర్భరమైతే తప్ప, నిర్భరమైతే తప్ప వెళ్ళగొట్టరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, పిత్రా నిరస్త అని చెప్తున్నాడు రావణాసుడు మరీచుడికి. అంటే తండ్రితే వెళ్ళగొట్టబడినటువంటి వాడై, అంటే అవతల వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం ఇంగ్లీష్ లో మనం దీన్ని. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తే వాళ్ళ మీద వీళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి మారీచుడు తనకి సహకారం చేస్తాడు అనేటువంటి ఒకే ఒక్క స్వార్థ బుద్ధితో,
స్వార్థపుట ఆలోచనతో మాట్లాడుతున్నాడు. పిత్రా నిరస్త క్రుద్ధేన, కోపం ఎక్కువ రాముడికి, ఊరికే కోపగించుకుంటాడు. అనవసరంగా మా 14,000 మందిని సంహారం చేశాడు. సభార్య, భార్యతో వచ్చాట అడవిలోకి. క్షీణ జీవిత, ఇక నాతో నా రాక్షసులతో పెట్టుకున్నాడు కాబట్టి క్షీణ జీవిత, ఇక వాడి జీవితం అయిపోయింది. ఆ రాముడి జీవితం ఇక్కడితో అంతమవుతుంది. సహంత తస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసన, కాబట్టి ఈ రాముడు అనేటువంటి వాడు ఆయువు మూడినట్లే, ఆయనకి ఆయువు మూడినట్లే. శీలం లేనివాడు, తీక్ష స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి దుశ్శీల కర్కశస్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధో జితేంద్రియ. రాముడంతటి వాడిని ఎన్ని మాటలు అంటున్నాడో చూడండి రావణాసురుడు. ఎప్పుడన్నా ఎవరన్నా మన ఒక మాట అంటే మనకి ఎంత కష్టంతో వస్తుంది. ఏమిటి అట్లా అర్థం చేసుకోకుండా మాట్లాడతాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అవతల వాడి స్వభావం కనుక దుష్ట స్వభావం కలిగినదైతే వాడు దుష్టంగానే ఆలోచిస్తాడు కాబట్టి వాడికి దుష్టత్వమే లేని దుష్టత్వం గోచరిస్తుంది తప్ప అది మన స్వభావం కాదులే అని మనం అనుకొని వెళ్ళిపోగలగాలి అని రామాయణం మనకు నేర్పుతుంది. కాబట్టి దుశ్శీల కర్కశస్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధో జితేంద్రియ చక్ర ధర్మో, ధర్మాన్ని వదిలిపెట్టేశాడయ్యా, ధర్మాన్ని త్యజించాడు. అధర్మాత్మ, అందువల్ల అధర్ముడయ్యాడు. భూతానాం అహితే రతః, అహితము, హితము అంటే భూతములకు హితము కూర్చేవాడు భూతహిత. అహిత అంటే సర్వభూతములకు హాని చేకూర్చేటువంటి వాడు రాముడు. కాబట్టి అటువంటి రాముణ్ణి అంటున్నాడు. అయితే ఇక్కడ సంస్కృతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, అర్థం చేసుకోగలిగితే సరిగ్గా దాన్ని పిత్రా నిరస్త అనేటువంటి పదానికి సరిగ్గా అర్థం చేసుకుంటే కైకేయి ఇచ్చినటువంటి వరములలో బద్ధుడైనటువంటి తండ్రి కాదనలేక ఉన్నటువంటి పరిస్థితులలో తండ్రి మాటను నిలబెట్టడం కోసం, సత్యమునందు నిలబెట్టడం కోసం బయటికి వచ్చేశాడు. కాబట్టి తండ్రితో వెళ్ళగొట్టబడ్డట్టే ఒక రకంగా, కానీ సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం బయటికి వచ్చాడు అని అర్థం వస్తుంది అక్కడ. అంటే రాముణ్ణి పొగుడుతున్నాడు రావణుడు, మనం సరిగ్గా అర్థం చేసుకుంటే. అలాగే సభార్య అంటే భార్యతో వచ్చాడు అని అర్థం వస్తుంది మామూలుగా చూస్తే. సభాయాం ఆర్య అని అర్థం కూడా వస్తుంది. అంటే సభలలో పెద్దవాడు, గొప్పవాడు, ఆర్యుడు. ఏ సభ జరిగినా ఆయన్ని మించిన పెద్దవాడు లేడండి. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి, ఏ సభకు వచ్చినా ఆయనే ముఖ్య అతిథి, ఆయనే అధ్యక్షుడు, ఆయనే పెద్దవాడు, అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆయన్ని మించిన వాడు లేడు ఈ దేశంలో. అలాగా సభాయాం ఆర్య అని కూడా అర్థం వస్తుంది. దాన్ని మనం సభార్య అంటే భార్యా సమేతుడై అని అర్థం చేసుకోవచ్చు, లేదా సభాయాం ఆర్య అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. క్షీణ జీవితాహ అంటే ఎవరి జీవితాలు క్షీణం చేశాడు? రాక్షసులందరి జీవితాలు క్షీణం చేస్తున్నాడు. ఖరాదులతో మొదలు ప్రారంభమైంది, ఖరదూషణాదులతో ప్రారంభమైంది. ఇప్పుడు వాళ్ళకి జీవితాలు క్షీణం చేస్తున్నాడు. ఆయన అవతార లక్షణమే అది, ఆయన పుట్టిందే అందుకొరకు. కాబట్టి రాక్షస సంహారం చేయడం కోసం పుట్టాడు కాబట్టి క్షీణ జీవిత. అందువల్ల అటువంటి రాముడు అని రావణాసురుడు పొగిడాడు అని అంటున్నారు పెద్దలు. దీంట్లో ఈ శ్లోకంలో అర్థం చెప్తూ మనకి, ఏన వైరం వినారణ్యే సత్యమాశ్రిత్య కేవలం కర్ణనా సాహసారేణ భగినీమే నిరూపిత. ఎటువంటి వైరం లేకుండా నా సోదరి అయినటువంటి శూర్పణఖ ముక్కుచోలు కోసేశారయ్యా, నిజమా? మనకు తెలియదా? ఏ కారణమో మనకు తెలుసు, కానీ అక్కడ మారీచుడికి తెలియదు. తెలియని వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళకి వీలుగా, వాళ్ళకు అనుకూలంగా కన్వీనియంట్ నెరేటివ్స్ ఇచ్చిస్తారు అనడానికి రామాయణం ఉదాహరణ మనకి. కాబట్టి చెప్పుడు మాటలు వినకండి, ఎవరేది చెప్పినా వినేయడం కాదు, ఆలోచించుకోండి అని రామాయణం మనకి నేర్పుతుంది. తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసతోపమాం. దేవతా స్త్రీ వంటి స్త్రీ
అటువంటి దుర్మార్గుడికి భార్యగా ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు త్వయావహం సహాయేన పార్శ్వస్థేన మహాబల, నీ యొక్క సహాయం అర్థిస్తూ వచ్చాను మరీచ. ఉపాయజ్ఞో మహాన్ శూర సర్వమాయా విశారద, నువ్వు అన్ని మాయలు తెలిసినటువంటి వాడివి, మాయా విశారదుడివి, అన్ని మాయలు తెలుసువాడివి. కాబట్టి శృణు తత్కర్మ సహాయే యత్కార్యం వచనాన్ మమ, విను, నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను, నీకు నాకు చేయవలసిన సహాయం ఏంటో నేను చెప్తాను అని రావణుడు మరీచుడితో అంటున్నాడు. సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందువిః ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చరే. నువ్వు సహాయపడవడం ఎలా సహాయపడాలంటే సౌవర్ణస్యం మృగో భూత్వా, బంగారు జింక వేషం ధరించి దాని మీద రజత బిందువిః తెల్లటి చుక్కలు అంటే వెండి చుక్కలు లాంటి చుక్కలు ఉన్నటువంటి ఒక లేడి, మాయా లేడి రూపం ధరించి ఆశ్రమే తస్య రామస్య, రాముడు ఎక్కడున్నాడో ఆ ఆశ్రమం దగ్గర సీతాయా ప్రముఖే చర, సీతారాముల మధ్య వాళ్ళు ఉండగా వాళ్ళ దగ్గర నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉండు. అంటే దుర్మార్గుడికి ప్లాన్ ముందే ఉంటుంది సిద్ధమై, వాడి ప్లాన్ బయట పెట్టకుండా ఎదురుగా ఉన్నవాడిని ఇరికించడానికి ఎలా ఇరికించాలో అలా ఇరికించేది, ఎలా ఇరికిస్తారని తెలుసుకోవడం మనకి ఈ యొక్క ఉపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తుంది. మారీచోపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే వాడు దుర్మార్గుడు ఎవరు కూడా నేను దుర్మార్గుడిని అని పైన భస్మం ధరించినట్టుగా ధరించుకొని రాడు, సజ్జనుడు లాగానే వస్తాడు, సహాయం అందించినట్లుగానే వస్తాడు, ఆర్తితో వస్తాడు. నీవు తప్ప, నీవే తప్ప ఇతఃపరం మెరుగ రావే అని ఆయన అన్నట్టుగా నీవు తప్ప ఎవరు చేయలేరనే కోరతాడు. వాళ్ళ మాట తీరు అలాగే ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. కనుక సౌవర్ణస్త్వం మృగో భూత్వా, నువ్వు బంగారు జింకగా నువ్వు అక్కడ ఆశ్రమంలో తిరుగు. త్వాంతు నిస్సందేహం సీతా దృష్ట్వాతు మృగరూపిణం, ఎప్పుడైతే నేను ఒక మృగరూపంలో సీతమ్మ వారు అలా చూస్తుందో, చూసి గృహ్యతామితి భర్తారం లక్ష్మణాం చ విదాస్యతి, రామలక్ష్మణులను ఆవిడ కోరుతుంది, ఆ మృగం నాకు కావాలి తీసుకురండి అని. అప్పుడు నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివా, రాహువుని చంద్రుడిని రాహువు గనక ఎలా ఏ విధమైనటువంటి ఏ దేవతలు అడ్డంకి చెప్పరు. చంద్రుడిని రాహు ఎలా అయితే గ్రసిస్తాడో అలా రామ లక్ష్మణులు లేని సీతమ్మ వారిని నేను గ్రసిస్తాను. తతః పశ్చాత్ సుఖం రామే భార్యాహరణ కర్షితే నిశ్శబ్ద ప్రహరిష్యామి కృతార్థే వాంతరాత్మన. సీత లేనటువంటి రాముడు భార్యా వియోగ కారణంతో దుఃఖంతో కృషించిపోతాడు. కాబట్టి అప్పుడు రాముడి మీద యుద్ధం చేసి నేను గెలవడం తేలిక, త్వరగా నేను ఈజీగా తేలిగ్గా గెలుస్తాను రాముణ్ణి అన్నట్టు. ఇదంతా విన్నాడు ఎవరు? మరీచుడు రాముడు చెప్పిందంతా విని ఒక పెద్ద మాట వేశాడండి. రామాయణంలో ఆణిముత్యాలు కొన్ని ఉన్నాయి, శ్లోకాలు, యావజ్జీవన పర్యంతము గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ శ్లోకం ఒకటి. ఈ శ్లోకము మనిషి గుర్తుంచుకుంటే ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన మాటలు విని నేను చెడిపోయాను అనేటువంటి ఆలోచన రానివ్వడు, ఆ పరిస్థితి రాదు. అలా రాకుండా వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకం ఇది. మారీచి విని అన్నట్ట, మారీచుడు రావణుడితో అన్నాడు, సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య నిపత్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. ఓ రాజా, నీకు ఒక మాట చెప్తానయ్యా, విను. సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన, ఎప్పుడు నువ్వు అంతటి వాడివి, ఇంతటి వాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు అది చేశావు, నువ్వు ఇది చేశావు అని చెప్పేవాళ్ళు సాధారణంగా, సర్వసాధారణంగా, సులభంగా దొరుకుతారు ఎవరికైనా సరే. ఎలాంటి వాడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాడైనా సరే, రాజుకే కాదు, మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం ఏ చిన్న పని చేసినా నువ్వు గొప్పవాడివి, నువ్వు అది చేసావు, ఇది చేసావు అని చెప్పేటువంటి వాళ్ళు సహజంగా ఉంటారు. ఉండకూడదా అంటే ఉంటారు. వాళ్ళు ఉండకుండా ఉండదు, వాళ్ళ మధ్యనే ఉండాలి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన,
ఎప్పుడు నీ గురించి మేలు చేసి మాట్లాడేవాళ్ళు, మంచి మాట్లాడేవాళ్ళు,